నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. మనిషి మాటలు అబద్ధం చెప్పగలవు, కానీ అతని యొక్క హ్యాండ్ రైటింగ్ మాత్రం అస్సలు అబద్ధం చెప్పలేదు. అతను రాసేటువంటి ప్రతి చిన్న గీత, లైన్, సంతకం అతని యొక్క హ్యాండ్ రైటింగ్ బట్టి అతని యొక్క నిజస్వరూపాన్ని బయట పెడుతుందట. ఒక వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ అతని యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుందట. అతను స్ట్రెస్లో ఉన్నాడా, డిప్రెషన్లో ఉన్నాడా, లేకపోతే భయంగా ఉన్నాడా, హానెస్ట్ గా ఉన్నాడా అనేది అతని యొక్క హ్యాండ్ రైటింగ్ లో ప్రతిబింబిస్తుందని చెప్పేసి చాలా మంది అంటుంటారు. సో మొత్తంగా ఈ యొక్క అన్ని విషయాలపైన మనతో పాటు ప్రముఖ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ డాక్టర్ వై మల్లికార్జునరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అక్షయ్. సార్ బాగున్నారా? బాగున్నాను. మీ ఇంట్రడక్షన్ చాలా బాగుంది సార్. ఓకే. మాట అబద్ధం చెప్పగలుగుతుంది, మనం వేసుకున్న బట్టలు అబద్ధం చెప్పగలుగుతాయి, కానీ అక్షరాలు మాత్రం నిజ స్వరూపాన్ని ఖచ్చితంగా బయట పెడతాయి. సార్ ఏంటి సార్ అసలు హ్యాండ్ రైటింగ్ అనేది ఏంటి? అసలు మానవ చరిత్రలో అసలు మనిషి యొక్క జీవన విధానంలో ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది? నాకు కుండలు తయారు చేయడం బాగా వచ్చు, లేదంటే చెక్క పని బాగా వచ్చు. నేను బాగా నేర్చుకున్నాను, ప్రయత్నం చేయడం వల్ల ఇంకా బాగా నేర్చుకున్నాను. ఓకే. నా కొడుకు కొంచెం నేర్పగలుగుతానేమో, మా అమ్మాయికి నేర్పగలుగుతానేమో, మా ఆవిడకి నేర్పగలుగుతానేమో, కానీ నా విద్య అంతా యాజ్ ఇట్ ఈస్ గా నేర్పడం చాలా కష్టం. నేను పోయిన తర్వాత ఆ విద్యని నిక్షిప్తం చేయడానికి, ఒక చోట దాచిపెట్టడానికి ఒక సాధనం కావాలి, ఒక టూల్ కావాలి. మనిషి మనుగడలో ఈ ఆంథ్రోపాలజీలో మనం చూసుకుంటే మానవ పరిణామ క్రమంలో ఒక మనిషి జీవితకాలం సముపార్జించిన విజ్ఞానాన్ని ఇంకో తరానికి అందించడానికి ఏదైనా ఒక టూల్ కావాలని కనిపెట్టిందే హ్యాండ్ రైటింగ్. ఓకే. సో నా విజ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వేరే తరాలకు అందించాలంటే హ్యాండ్ రైటింగ్ ఉపయోగపడ్డట్టుగా, అక్షరం ఉపయోగపడ్డట్టుగా ఇంకేది ఉపయోగపడదు. అక్కడి నుంచి మొదలైంది. మెల్లగా పుల్లలు తీసుకుని గీతలు గీసేవాళ్ళు గోడల మీద, తర్వాత చిన్న చిన్న బొమ్మల ద్వారా వాళ్ళ భావాలు వ్యక్తపరిచేవాళ్ళు. మెల్లమెల్లగా హీరోగ్లిఫిక్స్ అని ఈజిప్షియన్స్ చిన్న చిన్న అక్షరాలు తయారు చేయగలిగారు. దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి ఆల్ఫా, బీటా, గామా ఇలాంటివన్నీ సింబల్స్ తయారు చేసి, అప్పుడు ఆల్ఫా నుంచి ఏ, బీటా నుంచి బి, ఇలా 26 లెటర్స్ కి అక్కడ చరిత్ర ఉందన్నమాట. ఇలాంటి లెటర్స్ తీసుకొచ్చి ఆ లెటర్స్ ని మళ్ళీ పదాలుగా, వాక్యాలుగా, మనిషి నాలెడ్జ్ని విజ్డమ్ గా తయారు చేయడంలో ఈ అక్షరం, చేతిరాత ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసలు హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? నా దృష్టిలో హ్యాండ్ రైటింగ్ అంటే బ్రెయిన్ రైటింగ్. అసలు చేత్తో మనం రాయం, మనం రాసేదంతా బ్రెయిన్తోనే. ఒక మెడికల్ డాక్టర్, ఒక సైకాలజిస్ట్ ఏమంటారంటే, మనం పెన్ను తీసుకుని పేపర్ మీద రాస్తూ ఉన్నామంటే మెదడు ఇచ్చే సంకేతాలను బట్టి అది కదులుతూ ఉంటుంది. ప్రపంచంలో ఏ ఇద్దరు చేతిరాతలు ఒకేలాగా ఉండవు. అవును. మీ హ్యాండ్ రైటింగ్, మీకు హ్యాండ్ రైటింగ్ నేర్పించిన వాళ్ళ చేతిరాత, మిమ్మల్ని కన్న తల్లి చేతిరాత, లేకపోతే నీ తోబుట్టు చేతిరాత వేరుగా ఉంటాయి. ఏ ఇద్దరు చేతిరాతలు ఒకేలా ఉండవు. అంటే మన మనస్తత్వానికి అర్థం చేతిరాత. నా దృష్టిలో చేతిరాత అంటే ఏంటంటే మన ఫోటోకాపీ, మంచి చెడు లక్షణాలని ఉన్నవి ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా చూపించే ఒక ఫోటోకాపీ మన చేతిరాత. అంటే చాలా మంది యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది కొంతమంది ఎట్లుంటుందంటే చాలా బాగుంటుంది, కొంతమంది అడ్డదిడ్డంగా ఉంటుంది, కొంతమంది అస్సలే బాగోదు, కొంతమంది బాగున్నప్పటికీ బాగా రాయరు. ఎందుకు అలా? అసలు ఇవన్నీ వేరియేషన్స్ ఏంటి? మీరు అన్నట్టు టెక్నిక్స్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ అని 3 విషయాలు ఉంటాయి. ఎవరికైనా చిన్న వయసులోనే మంచి టెక్నిక్స్ చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాంటి సరౌండింగ్స్ క్రియేట్ చేసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయిస్తే ఎవరికైనా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. అలాగని హ్యాండ్ రైటింగ్ చాలా ఆర్టిస్టిక్ గా ఉండాలని రూల్ లేదు. మహాత్మా గాంధీ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు బాలేదు. గొప్ప గొప్ప వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసుకుంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అనుకోండి. అందులో ఒక 50-60% మంది చేతిరాత అందంగా ఉండదు. ఎందుకంటే ఒక మనిషి ఆలోచించే విధానంలో ఆ ఫ్లో ఆఫ్ థాట్స్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. ఆ వేగంగా వచ్చే ఆలోచనలని పేపర్ మీద పెట్టేసేయాలి నేనంతే. అప్పుడు నేను చాలా కుదురుగా రాయాలి, ఆర్టిస్టిక్గా రాయాలని చూసుకుంటే ఆ మెదడులో నుంచి వచ్చే సంకేతాలు, ఆ ఆలోచనలు అబ్రప్ట్ అయిపోతాయి, డిస్టర్బ్ అయిపోతాయి. అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని వాళ్ళు చేసిన ప్రయత్నమే తప్ప గొప్పవాళ్ళు చాలా మంది సరిగా రాయరు కదా, మీరెందుకు అందంగా రాయమంటున్నారని నేను చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. మనం అందంగా రాయక్కర్లేదు, కానీ జక్కన చెక్కినట్టు శిల్పాలు చెక్కక్కర్లేదు, కానీ ఎదుటి మనిషికి నా ఆబ్సెన్స్లో నా భావం తెలియాలి కాబట్టి కొంచెం లెజిబుల్ గా ఉండాలి, కుదురుగా ఉండాలి. మీరు అన్నట్టు కొంతమంది డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ అసలు ఆ ప్రిస్క్రిప్షన్ లో మాత్రం ఆ పేషెంట్ కి అర్థం కాదు, అతనికి చెప్తే ఇంకోరికి అర్థం కాదు. ఎందుకు అలా రాస్తుంటారు డాక్టర్స్? నేను దీన్ని అస్సలు ఏకీభవించను. ఎందుకంటే చాలా కోర్సెస్ ఉంటాయి. కొంతమంది లా చదువుతారు, కొంతమంది ఇంజనీరింగ్ చదువుతారు, కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుతారు, డాక్టర్ చదువుతారు. ఏ కోర్సులో చూసుకున్నా సరే బొమ్మలు ఎక్కువగా ఉండే కోర్సు మెడిసిన్. ఏ కోర్సులో చూసుకున్నా సరే ఆ స్టూడెంట్ యొక్క మార్కులు ప్రొఫెసర్స్ చేతిలో ఉండే కోర్సు మెడిసిన్.
అంటే బొమ్మలు బాగా వేయాలి, నేను సరిగా రాయకపోతే నా ప్రొఫెసర్ నాకు సరిగా మార్క్ లేడు, ఇన్ని దృష్టి పెట్టుకుని చాలా బాగా రాస్తారు మెడికోస్. అంటే చదువుకుంటున్న విద్యార్థులు చాలా బాగా రాస్తారు. నాకు తెలిసిన కొన్ని వందల మంది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. డాక్టర్ బక్తియార్ చౌదరి అని ఒక ఫేమస్ స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన హ్యాండ్ రైటింగ్ చూస్తే ఒక పెద్ద ఆర్టిస్ట్, ఒక కాలిగ్రాఫర్ రాసినంత క్యూట్ గా రాస్తారు ఆయన. వెరీ ఫేమస్ డాక్టర్. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్. నేను చెప్పాను కదా, మీరు నా దగ్గర ఒక పేషెంట్ గా వస్తే నేను మీ హిస్టరీ అంతా అడగాలి. మీ ఫాదర్కి ఏమైనా ఉందా, మదర్కి ఏమైనా ఉందా, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎప్పుడు అలా అనిపిస్తుంది, అన్నం తినక ముందు ఏంటి, ఇన్ని రాయాలి నేను. ఎందుకంటే ఈ ఫైల్ తీసుకుని మళ్ళీ మీరు వేరే వాళ్ళకి చూపిస్తే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి కూడా అర్థం కావాలి. కేస్ స్టడీ, కేస్ హిస్టరీ అంటారు దాన్ని. ఆ కేస్ హిస్టరీలు రాసి 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 రోజుకు ఒక 20-30 మందివి ఒక 20 నుంచి 30 పేజీలు ఒక్కొక్కరికి రాసేటప్పటికి ఆ కుదురుగా రాయాలి, ఆర్టిస్ట్గా రాయాలంటే అస్సలు కుదరదు. అంతే తప్ప డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ మరీ చెడ్డగా ఏమి ఉండదు, ఆ ఫ్లోలో అలా రాసేస్తారు వాళ్ళు. అట్లీస్ట్ పేషెంట్ కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉండదు కదా. అందుకనే ఈ మధ్య అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, సుప్రీం కోర్టు 2 విషయాలు చెప్పింది డాక్టర్స్ కి. ఒకటి, జెనరిక్ మెడిసిన్ రాయండి, 2 క్యాపిటల్ లెటర్స్ లో రాయండి అని కూడా తీర్పు వచ్చింది. అవును, ప్రతి కూడా క్యాపిటల్ లెటర్ లో అందరికి అర్థమయ్యేటువంటి విధంగా రాయాలి అని కూడా డాక్టర్స్ కి ఒక తీర్పు ఇచ్చింది. అవును, కొంతమంది హ్యాండ్ రైటింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంటారు, కొంతమంది ఎక్కువ మంది రైట్ హ్యాండ్ తో రాస్తుంటారు. అసలు ఏ హ్యాండ్ తో రాయాలి హ్యాండ్ రైటింగ్ అనేది? ఏ హ్యాండ్ తో రాయాలని ప్రపంచంలో ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే పుట్టుకతోనే వీళ్ళు కుడి చేత వాటం వల్ల ఎడం చేతి వాటం వల్ల అని డిసైడ్ అయిపోతుంది. ఆ అబ్బాయికో అమ్మాయికో 10 నెలలు 15 నెలలు రాగానే మీరు ఏదైనా ఒక చాక్లెట్ ఇస్తే, ఒక వస్తువు ఇస్తే, ఎడం చేత్తో ఎక్కువగా తీసుకుంటున్నారు, ఎడం చేత్తో ఎక్కువగా ఇస్తున్నారంటే వాళ్ళు ఎడం చేతి వాటం వాళ్ళని మనం గుర్తుపడతాం. దాని తర్వాత చాలా కాలానికి ఒక 5-6 నెలలు 10 నెలలు 20 నెలలు అయిన తర్వాత స్కూల్కి పంపడం ఎలా అవుతుంది. సో ముందే ఒక తల్లి తండ్రి గుర్తుపడతారు, వీళ్ళ ఎడం చేతి వాటం వాళ్ళ కుడి చేతి వాటం వాళ్ళ అని గుర్తుపడతారు. ఏ చేతి వాటం వాళ్ళు మనం గుర్తుపట్టి దాన్ని మనం కంటిన్యూ చేయించాలి. అక్కడ నా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, దురదృష్టవశాత్తు చాలా మంది దక్షిణ భారతదేశంలో ఎడం చేతి వాటం ఉండే వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్, మీ అమ్మా నాన్న కుడి చేతితో రాస్తున్నారు కదా, మన వంశంలో ఎవరు ఎడం చేతితో రాయలేదు, నువ్వెందుకు ముందుగా ఎడం చేతితో రాస్తున్నావు అని పిల్లల్ని బలవంతంగా కుడి చేతి వాటానికి మారుస్తున్నారు. చేతి వాటం మార్చకూడదు. రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ కి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ కి మారిస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఏమవుతుంది సార్? నత్తి వస్తుంది. నత్తికి కారణం అదే. చాలా మంది నత్తిగా ఎందుకంటే ఈ శరీరంలో 2 భాగాలు ఉంటాయి, కుడి భాగం ఎడం భాగం. ఈ భాగం అంతా ఇది చూసుకుంటుంది. అంటే కుడివైపు శరీర భాగం అంతా ఎడమవైపు బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ కుడివైపు బ్రెయిన్ ఏమో ఎడమవైపు శరీర భాగాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే పారాలిసిస్ వచ్చినప్పుడు చూడండి, ఒక చెయ్యి పడిపోతే ఒక మాట పడిపోతుంది, ఒక మాట పడిపోతే ఇంకో కాలు పడిపోతుంది. అట్లా రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని ఉంటాయి. నేను కుడి చేతి వాటం వాడిని అంటే అర్థం ఏంటంటే నా ఎడమ బ్రెయిన్ డామినెంట్, ఎడమ చేతి వాటం వాడిని అంటే కుడి బ్రెయిన్ డామినెంట్. తల్లి తండ్రి తెలియక, తాత అమ్మమ్మలకి నానమ్మలకి తెలియక చేతివాటాన్ని మారిస్తే, ఇది చేయాల్సిన పని ఇది చేయాల్సి వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ అయిపోయి మాట తడబడుతుంది. వెంటనే అక్షరం రాదు. నేను మిమ్మల్ని పిలవాలనుకుంటాను, ఆ వస్తుంది కానీ అక్షయ్ రాదు. అక్షయ్ అనడానికి నాకు ఒక 3 to 4 seconds పడుతుంది. ఆ సమాజంలో కొంచెం చిన్నగా చూస్తారు వాళ్ళని. ఈ విషయం మీరు తప్పితే పెద్దగా డాక్టర్స్ కూడా చెప్పినటువంటి సందర్భాలు అంటే ఇది మెడిసిన్ చెప్పిన విషయమేనండి. ఖచ్చితంగా ఆత్మన్యూనత భావం ఉంటుంది. చేతి వాటాన్ని మార్చకూడదు. చేతి వాటం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ఇంతవరకు, మెడిసిన్కి కూడా తెలియదు, డాక్టర్స్ అంటే సైన్స్కి కూడా తెలియదు ఇంతవరకు. ఇది ఒక చిన్న జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది, హెరిడిటరీ ఫ్యాక్టర్ కాదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మా నాన్న కుడి చేత్తో రాస్తారని పిల్లలు కుడి చేత్తో రాసే వాళ్లే పుట్టాల్సిన అవసరం లేదు. ఒక వంశంలో మొట్టమొదటిసారి మీరు ఒక ఎడం చేతి వాటం వాళ్ళకి, లేదా మీరందరూ ఎడం చేతి వాటం వాళ్ళైతే కుడి చేతి వాటం వాళ్ళకి జన్మనివ్వచ్చు. సో హ్యాండెడ్నెస్ అనేది హెరిడిటరీ ఫ్యాక్టర్ కాదు. ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. అంటే లెఫ్ట్ హ్యాండ్ తో కూడా రాయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ తో రాయడం వాళ్ళ స్వభావం అయితే లెఫ్ట్ హ్యాండ్ తో రాయాలి. ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. చార్లీ చాప్లిన్, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ఇలా సచిన్ టెండూల్కర్ అయితే 2 చేతులతో రాస్తారు ఆయన. సో ఎడమ చేతి వాటం అనేది తప్పు కాదు. నేను అంటే ఇంగ్లీష్లో నేనేమంటానంటే, యువర్ లెఫ్ట్ హ్యాండెడ్, యువర్ నాట్ లెఫ్ట్ అంటారనమాట. సో ఎడమ చేతి వాటం వాళ్ళైనా మీరేం తక్కువ కాదు. ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయండి, రెండింటిని సమానంగా చూస్తాం, 2 కాళ్ళని సమానంగా చూస్తాం, నాసిక రంధ్రాలు సమానంగా చూస్తాం, చెవులని సమానంగా చూస్తాం. ఎందుకో దురదృష్టం, చేతులు మనం సమానంగా చూడలేకపోతున్నాం. అవును, కుడి చేత్తో పువ్వులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఎడమ చేత్తో పువ్వుల్ని డబ్బుల్ని పుస్తకాన్ని లేకపోతే ఒక గౌరవప్రదమైన దాన్ని ఎడం చేత్తో ఇవ్వకూడదు అని అనవసరంగా ఈ పుక్కిటి పురాణాలు అంటారు, వీటిని అనవసరంగా పెట్టేశారు. ఈ చెయ్యికి ఎంత విలువ ఉంటుందో ఈ చేతికి కూడా అంతే విలువ ఉంటుంది. దేవుడు 2 ఇచ్చాడు కాబట్టి 2కి విలువ ఉంటుంది. ఇంకొకటి సార్, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎవరైతే ఉంటారో లెఫ్ట్ హ్యాండ్ తో రాసేటువంటి వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటది అని చెప్పేసి మనం మామూలుగా వింటుంటాం. ఇది నిజమా సార్? తెలివి అని కాదు కానీ స్కిల్ఫుల్ గా ఉంటారని చాలా మంది నా ఆఫీస్కి వచ్చి అడుగుతూ ఉంటారు.
ఒక ఆవిడ 10th క్లాస్, వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో అంటే +1 +2లో ఎడమ చేతి వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుందంట, మావాడు రైట్ హ్యాండెడ్, వాడిని ఎడమ చేతితో రాయడం నేర్పిస్తారని కూడా వచ్చారు. ఆహా, ఇలా కూడా. ఆవిడికి చెప్పాను నేను అప్పుడు, అమ్మ నేను ఇప్పటి వరకు ఈ స్టోరీలు విన్నాను, ఎడమ చేతి వాటాన్ని కుడి చేతి వాటానికి మార్చండి అని, మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. అవును. ఇంతవరకు ప్రపంచంలో ఈ చేత్తో రాస్తే గొప్పవాళ్ళు అవుతారని, ఈ చేత్తో రాస్తే గొప్పవాళ్ళు అవుతారని డాక్యుమెంట్ ప్రూఫ్ లేదు మనకి. ఇదంతా మన స్కిల్స్, మన టీచర్స్, మనం చేసే పరిశ్రమ, వీటిని బట్టే డెవలప్ అవుతాం. కానీ Okay. ఒకవేళ ఎడం చేత్తో రాస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారంటే చిన్నప్పటి నుంచి అందరూ స్కూల్ అంతా ఎడం చేత్తోనే రాయడం మొదలు అంతే పెట్టించేస్తాయి కదా. కదా, అవును. అలా.